హాయ్ హలో నమస్తే. ఇది నా సెకండ్ వీడియో ఇన్ కంటిన్యూషన్ విత్ ప్రీవియస్ పైథాన్ ఓవర్వ్యూ. ఓకే, దిస్ వన్ ఈజ్ సెకండ్ వీడియో ఆఫ్టర్ ఓవర్వ్యూ. ఓకే, అర్లియర్గా మనం ఏం చెప్పుకున్నామంటే పైథాన్కి ముందు కావాల్సిన టర్మ్స్ మీకు బేసిక్గా ఏం తెలియాలి అవి తెలుసుకున్నాము. తర్వాత ఈ ఫీచర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ సెకండ్ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నానంటే అసలు ఇంట్రడక్షన్ పార్ట్లో ఓకేనా, వాట్ ఈజ్ పైథాన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఈ పైథాన్ని గైడో వాన్ రోసమ్ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఓకేనా ఇతను డెవలప్ చేశారు, లేదంటే క్రియేట్ చేశారు 1980s. అలాగే ఈ పైథాన్ ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఓకేనా ఆన్ ఫిబ్రవరి 28th 1991. ఓకేనా, ఫిబ్రవరి 20 1991లో ఓకేనా ఈ ఫస్ట్ వర్షన్ని రిలీజ్ చేశారు. It was named from his favorite BBC television comedy sketch series called Monty Python's Flying Circus. సో ఈ పైథాన్కి పైథాన్ అనే పేరు ఎందుకు ఇవ్వాలి, వేరే పేరు ఇచ్చిండొచ్చు కదా. ఎందుకు ఇచ్చారంటే ఈ గైడో వాన్ రోసమ్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి బీబీసీ ఛానల్లో అతనికి ఒక కామెడీ స్కెచ్ సిరీస్ అదే చాలా ఇష్టం అనమాట. చాలా మంచి ఫన్నీ ప్లస్ కామెడీ సిరీస్ అది. ఓకేనా, అది వచ్చేసి దాని పేరు మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఇందులో ఈ తనకు నచ్చిన ఈ సిరీస్ కామెడీ సిరీస్ని గుర్తుపెట్టుకోవడానికి గాను ఓకే బాగా నచ్చింది కాబట్టి దానికి గుర్తుగా ఈ అతను డెవలప్ చేసిన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి పైథాన్ అని పేరు పెట్టాడు. ఓకేనా, అందుకనేసి దీనికి పైథాన్. ఓకేనా, అలాగే ప్రతి లాంగ్వేజ్కి ఇన్వెంటర్ వాళ్ళకి వచ్చిన నేమ్ వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే మీకు పేరెంట్స్ ఏదైతే మీకు పెట్టింటారో వాళ్ళకి నచ్చిన పేరు మీకు మీ పేరెంట్స్ మీకు పెట్టింటారు కదా. అలాగే దీనికి కూడా అతను క్రియేటర్ ప్లస్ ఇన్వెంటర్ కాబట్టి డెవలపర్ కాబట్టి అతనికి నచ్చినట్టు పైథాన్ అనే పేరు ఇచ్చారు. ఓకేనా, సో మరి ఈ పైథాన్కు ఉన్న ఫీచర్స్ ఏంటి, ఓకేనా అసలు ఈ పైథాన్ ఏంటో చూద్దాం. పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇక్కడ రెండు పదాలు చెప్తున్నాడు. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంతోపాటు ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాడు. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాసుకున్న సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని మనం ఈజీగా చదవచ్చు. చదివిన తర్వాత అందులో ఏం జరుగుతుంది, దేనికోసం రాశారు, ఓకేనా ఏం పాసిబుల్ అవుట్పుట్ వస్తుంది అది మనం ఈజీగా గెస్ చేయగలుగుతాం. అందుకనేసే ఈ లాంగ్వేజ్లో రాసుకున్న కోడ్ని మనం ఏమంటున్నాం అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్ అంటారు. ఓకేనా, సో కంప్యూటర్స్కి తెలిసిన భాష ఒకటి బైనరీ లాంగ్వేజ్, అందులో జీరోస్ వన్స్ మాత్రం ఉంటుంది. బట్ ఆ కంప్యూటర్ తెలిసిన భాష మనకు అర్థం కాదు. ఒకవేళ మనకు అర్థమైనా కొంతవరకు చేయగలుగుతాం, కానీ మరీ క్లిష్టమైన సమస్యలు ఏదైనా ఉంటే ఓకేనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం మన వల్ల అయితే కాదు. మనం అసలే ప్రతిదానికి రెడీమేడ్ వాటికి అలవాటు పడ్డాం కదా. అందుకనేసే మనకు తెలిసిన లాంగ్వేజ్ని ఒకటి డెవలప్ చేసుకున్నాం అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చిన్న చిన్న బ్యారియర్స్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటినంతా బైపాస్ చేయడానికి ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే పేరుతో ఒక లాంగ్వేజ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా, హై లెవెల్ లాంగ్వేజ్లో జావా వస్తుంది, ఓకేనా పైథాన్ వస్తుంది, ఇంకా సి వస్తుంది, C++ వస్తుంది, C# వస్తుంది, పర్ల్ వస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే 1,00,000 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు పుట్టుతూనే ఉంటాయి. ఓకేనా, సో ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కదా. సో ఇది మనకు అర్థమయ్యే భాషలో మనం సోర్స్ కోడ్ రాసుకుంటాము. అలాగే ఈ కోడ్ని కొన్ని కన్వర్టర్స్ ఉంటాయి. ఆ కన్వర్టర్స్ ఏం చేస్తుంది, కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే మీకు తెలుసు. అలాగే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, టు ప్రింట్ హెలో వరల్డ్. సో ఒక హెలో వరల్డ్ అనే ప్రింట్ చేయడానికి ఒక చిన్న సోర్స్ కోడ్ అనమాట ఇది. స్టార్టింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి, జస్ట్ ఈ స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి మనం ఒకే ఒక కమాండ్ ఇచ్చేస్తున్నాం, ఏంటి ప్రింట్. ఓకేనా,
ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇచ్చి ఓకేనా, ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అవుట్పుట్ ఇవ్వడానికి ఈ బ్రాకెట్లో నార్మల్ బ్రాకెట్లో మనం విత్ ఇన్ కొటేషన్లో ఇచ్చామనుకోండి, స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి మనకి ఈజీగా ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ దీన్ని చదువుతుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఇక్కడ అర్థం కాని విషయం అంటే ఏం లేదు. ఓకేనా. సో అందుకనే దీన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నాం. దెన్ వాట్ అబౌట్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్? ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఇంటర్ప్రెటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, కంపైల్ చేసిన వెంటనే అంటే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసిన వెంటనే దాని రిలేటెడ్ ఆన్సర్స్ కూడా మనకి ఇమ్మీడియట్గా ఆన్ స్క్రీన్లో అంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్గా ఇంటర్ప్రెటర్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు లైవ్లో చేసి చూపిస్తాను. సో దానికోసం మనం ఉబుంటులో కన్నా ఉంటే, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నంతా కూడా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు. ఓకేనా. లినక్స్లో ఉన్నాను అంటే ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అంట. లినక్స్ ఫ్యామిలీలో ఉబుంటు అనేది ఒక వన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో నేను మీకు టెర్మినల్ ద్వారా ఇంటరాక్టివ్ మోడ్లో ఓకేనా ఇంటర్ప్రెటర్ అంటున్నాం కదా, ఈ పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ ఉంది చూడండి. a = 90, b = 200, c = a+b అంటున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ కమాండ్ అంటే ఒక స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, థర్డ్ స్టేట్మెంటు. ఇక్కడ నేను సిని ప్రింట్ చేస్తున్నాను, సి జస్ట్ ఇచ్చాను. ఓకేనా. ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ఆ వాల్యూ సికి అసైన్ అయినా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది, c = a+b. ఓకేనా. సో ఇది ఒక కమాండ్. ఈ కమాండ్లో ఏం ప్రాసెస్ జరుగుతుంది? ఏ వాల్యూని బి వాల్యూ రెండు కూడా సమ్ అవుతున్నాయి. సో ఈ సమ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఇలా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది అనమాట. స్టేట్మెంట్ లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూషన్. అందుకే ఈ పైథాన్ని మనం ఏమంటున్నామంటే ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటున్నాం. ఓకేనా. ఇది తర్వాత ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, ఈ పైథాన్ని నేర్చుకోవడం ద్వారా ఓకేనా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనా ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. సో ఈ పైథాన్ ఫీచర్స్ తీసుకుంటే ఫస్ట్ మనం చెప్పుకోదగ్గది వచ్చేసి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. హై లెవెల్ అంటే మీకు తెలుసు, మనం మనుషులం ఈజీగా కోడ్ని చదవగలుగుతాం, అలాగే అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఓకేనా. అలాగే కోడ్ కావాలంటే కొత్త కోడ్ మనం రాయగలుగుతాం. ఓకేనా. రీడబుల్, అండర్స్టాండబుల్ అండ్ ఈజీ కోడింగ్ చేయగలుగుతాం. కోడింగ్ అనేది మనం ఈజీగా టైప్ చేయగలుగుతాం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇట్ ఈజ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకేనా. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే మనకి ఇంటర్నెట్లో ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఓకేనా ఈ సాఫ్ట్వేర్ని మనం ఈజీగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటూ మనం మనీ పే చేయాల్సిన పని లేదు. అలాగే ఇది ఓపెన్ సోర్స్ అంటే ఓపెన్గా అవైలబిలిటీ ఉంటుంది, ఎవరు కూడా మనీ పే చేయాల్సిన పని ఉండదు. సో దీనికి మీకు ఒక python.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో వెళ్ళేసి ఓకేనా ఎటువంటి వితౌట్ రెస్ట్రిక్షన్స్తో మనం ఎలా డౌన్లోడ్ చేయొచ్చో మీకు ఈ బ్రౌజర్లో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాను వెబ్సైటు. ఇక్కడ చూడండి, www.python.org అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే మెనూ ఉంది. ఓకేనా. ఈ డౌన్లోడ్ పైన మనం క్లిక్ చేయగానే ఓకేనా మనకు ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఎన్ని వర్షన్స్ ఉంటాయి అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకుంటే మీరు ఓకేనా. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రిలీజెస్. అలాగే మనకు పర్టికులర్గా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ రిలేటెడ్గా కావాలంటే కూడా దొరుకుతుంది. సపోజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ విండోస్ పైన ఆప్షన్ కొడితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా అంటే రీసెంట్ రిలీజ్ ఏమై ఉంది చూడండి. ఇక్కడ డేటు August 14, 2025లో కూడా రిలీజ్ అయింది 3.13.7. ఓకేనా. అలాగే దీన్ని ఎప్పుడు రిలీజ్ అయింది ఓకేనా, ఎప్పుడు ఏంటి అని ప్రతి ఒక్కటి మనకు డీటెయిల్డ్గా ఉన్నాయి. 32 బిట్, 64 బిట్ ఓకేనా, ARM64 ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు అన్ని రకాల వర్షన్స్, ఓల్డ్ వర్షన్స్ ఇంక్లూడింగ్ ఓల్డ్ వర్షన్ ఆల్సో విల్ గెట్ అనమాట ఫ్రమ్ హియర్. సో ఈ వెబ్సైట్ నుంచి ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ అన్నీ కూడా మనకు ఉంటుంది. ఇందులో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కొట్టారంటే ఎక్కడ కూడా మనకు ఛార్జింగ్ అంటే మనీ ఛార్జ్ చేసే ఆప్షన్ ఎక్కడ ఉండదు. అందుకే దీన్ని ఏమంటున్నామంటే ఈ పైథాన్ని ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటున్నాం. ఓకేనా. సో ఒక విండోసే కాదు, ఇక్కడ చూడండి మ్యాక్ ఓఎస్ ఉంది,
యాపిల్ కంపెనీ వాళ్ళు. అలాగే ఆండ్రాయిడ్ అంటే మనం మొబైల్లో ఇచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ రిలేటెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో తీసుకుంటే ఇంకేమొస్తుంది ఒకసారి చెక్ చేద్దాం. అదర్ ప్లాట్ఫామ్స్లో మనకు పైథాన్ ఏఎక్స్ఐ ఉంది, ఏఐఎక్స్ ఉంది, ఓకే. తర్వాత హెచ్పి యూఎక్స్ ఉంది, అలాగే ఐబిఎం వాళ్ళకి కోసం ఉంది. తర్వాత ఐఓఎస్, ఓకేనా. ఐఓఎస్ అంటే యాపిల్ వాళ్ళది మొబైల్ వర్షన్స్ అనమాట. సో అందులో ఐప్యాడ్స్ కూడా ఉంది, ఓకే. అలాగే ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ పైథాన్ ప్యాకేజ్ ఫర్ లినక్స్. సో లినక్స్ రిలేటెడ్గా కూడా మనకు అన్నీ దొరుకుతున్నాయి, ఓకేనా. సో ఇదన్నమాట ఇక్కడ అంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఇది ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే అదే అనమాట, ఓకేనా. అలాగే దీనికి ఇంకొక ఫీచర్ ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో మనం చూసాం, ఇది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ని. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఏంటో మీకు ప్రాక్టికల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ప్రీవియస్ స్లైడ్లో ఓన్లీ నేను ఇన్బిల్ట్గా రాసుకున్నా, అంటే ముందుగానే కాపీ చేసుకున్న కోడ్ మాత్రం చూపించాను. ఇప్పుడు మీకు ఇక్కడ సపరేట్గా చూపిస్తాను. సో ఇంటర్ప్రిటెడ్ అంటే ఇక్కడ మనం ఇంటర్ప్రిటర్ని ఓపెన్ చేసుకోవాలంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ని మనం యాక్సెస్ చేయాలంటే మనకు కమాండ్ ఒకటి ఓల్డ్ వర్షన్ అయితే కన్నా పైథాన్ అనే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి నాది వచ్చేసి ఓల్డ్ వర్షన్ కాబట్టి పైథాన్ యూజ్ చేస్తున్నాను. లేదా అప్డేటెడ్ వర్షన్ అయితే కన్నా పైథాన్ 3 కూడా మీరు టైప్ చేయొచ్చు. సో నా సిస్టమ్ రిలేటెడ్గా నాకు పైథాన్ అనేది ఎనఫ్. సో పైథాన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ వర్షన్ ఏంటి పైథాన్ 3.9.04, ఓకేనా. ఇది ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, April 9, 2021, ఓకేనా. సో టైమ్ అండ్ డేట్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, దీని యొక్క డీటెయిల్స్, లైసెన్స్, కాపీరైట్ అన్నీ కూడా 1 or 2 లైన్స్లో మనకు డిస్ప్లే అవుతూ, దాని తర్వాత మనకి ఈ గ్రేటర్ దాన్ సింబల్స్ 3 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏంటిది, పైథాన్ ఇంటర్ప్రిటర్ని మనం అడుగుతుంది ఎండ్ యూజర్ని, ఐఎమ్ రెడీ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ యూ కమాండ్ డ్యూడ్ అని చెప్పేసి, అర్థమవుతుందా. సో ఇలా ఈ ఇంటర్ప్రిటర్ మీకు అంటే ఈ పైథాన్ ప్రాంప్ట్ ఇలా కనిపించింది అనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా హైలైట్ చేస్తున్నాను చూడండి, ఈ సింబల్ కనిపించిందంటే దాని అర్థం ఏంటి, పైథాన్ ప్రాంప్ట్ రెడీగా ఉంది మన నుంచి కమాండ్స్ని యాక్సెప్ట్ చేయడానికి అనేసి. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాను, ఓకేనా. ప్రింట్ ఏం ప్రింట్ చేయాలా, హలో పైథాన్ అని చెప్తాం, ఓకేనా. హలో పైథాన్ చూడండి మనకి హలో పైథాన్ అనేది కింద అవుట్పుట్. సో ఇది ఒక ఇంటర్ప్రిటెడ్ అంటే ఒకసారి కమాండ్ తీసుకుంటే ఆ కమాండ్ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దీన్ని మళ్ళీ సపరేట్గా కంపైల్ చేయడం, ఇంకొక ఫైల్ క్రియేట్ చేయడం, దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయడం ఇవేం ఉండదన్నమాట, డైరెక్ట్ అటాక్ లాంటిది, ఓకేనా. అలాగే ఇంకొకటి మనం వాల్యూ అసైన్ చేసుకున్నా కూడా సరే, A = 90, B = 89, C = A - B, ఓకేనా. ఇక్కడ చూడండి వేరియబుల్స్ క్రియేషన్ కానీ అసైనింగ్ కానీ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు వాల్యూ C కావాలా, ఇమ్మీడియట్గా చూడండి 90లో 90 - 89, ఓకేనా, ఆన్సర్ వచ్చేసింది. ఇలా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం పైథాన్ ఇంటర్ప్రిటర్తో. సో అందుకనేసి ఇది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి దీని యొక్క బెస్ట్ ఫీచర్ కింద పెట్టారు. అలాగే ఈజీ టు అండర్స్టాండ్ థర్డ్ ఫీచర్. సో ఈజీ టు అండర్స్టాండ్ అంటే ఇక్కడ మీకు పీస్ ఆఫ్ కోడ్స్ ఇచ్చాను, ఓకేనా. ఈ పైథాన్లో ఒక హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ని అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని, ఓకేనా, ప్రింట్ చేయడానికి చూడండి ప్రింట్ సింపుల్ కమాండ్, ఓకేనా. ప్రింట్ అనే ఫంక్షన్లో హెలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాం వితిన్ కొటేషన్ మార్క్లో, అవుట్పుట్ మనకు హెలో వరల్డ్ ప్రింట్ ఏదైతే ఉందో అదే ప్రింట్ అయిపోతుంది. అదే సి లాంగ్వేజ్తో చూడండి, సి లాంగ్వేజ్ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, కాకపోతే సి లాంగ్వేజ్లో ఉన్న కోడ్ యొక్క స్ట్రక్చర్కి పైథాన్లో ఉన్న కోడ్ స్ట్రక్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి హ్యాష్ ఇన్క్లూడ్ స్టూడియో హెచ్, ఓకేనా. మెయిన్ ఇంటిజర్ అని చెప్తున్నాడు, ఇదొక ఫంక్షను. అలాగే ప్రింట్, ఓకేనా, ప్రింట్ ఎఫ్ అందులో హెలో వరల్డ్. అలాగే /n న్యూ లైన్ తీసుకోమంటున్నాడు, రిటర్న్ 0 ఎందుకంటే ఇది ఇంటిజరు మెయిన్ ఫంక్షన్, ఇంటిజర్లో మనకు ఏం లేదు కాబట్టి లాస్ట్ ఇక్కడ ఇదొక స్టేట్మెంట్. సో ఇంత గార్బేజ్ అనమాట ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే, ఓకేనా. చూడండి ఈ సింపుల్ లైన్కి ఇక్కడున్న మల్టీ లైన్స్కి చాలా తేడా ఉంది కదా. ఇక్కడ కూడా రిజల్ట్ ఏంది హెలో వరల్డ్ అనే వస్తుంది, ఇక్కడ వస్తుంది. బట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏది బెటర్గా ఉంది, పైథాన్ మాత్రమే బెటర్గా ఉంది, సి కాదు. సి అనేది కొంచెం టఫ్ అనమాట. సో స్ట్రక్చరు, ఓకేనా, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది
దాని యొక్క స్ట్రక్చరు, ఫార్మాటు అన్నీ డిఫరెంట్. అందుకనేసి పైథాన్ యొక్క థర్డ్ ఫీచరు ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈజీ టు అండర్స్టాండ్ అంటే ఈ పైథాన్లో రాసే సింటాక్స్ కావచ్చు, కోడ్ కావచ్చు, ఓకేనా, ఎవరైనా కూడా ఈజీగా చదివి అర్థం చేసుకోగలుగుతారు అనమాట. అంత డెడ్ ఈజీగా ఉంటుంది, ఎవరైనా కోడింగ్ చేయగలుగుతారు. ఓకేనా. తర్వాత ఫీచర్స్లో ఇదొకటి కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మనకు పైథాన్లో కమాండ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జాక్ట్గా అలాగే యూజ్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి క్యాపిటల్, స్మాల్ లెటర్స్ ఉంటాయి స్మాల్, లేదు కంప్లీట్గా స్మాల్ ఉంటే స్మాల్. ఓకేనా. సో ఇక్కడ మీకు దీన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంటరాక్టివ్ మోడ్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా. సో ఆపరేటర్స్లో, లాజికల్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నాట్ అనేటివి ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను 5 and 6 అని టైప్ చేసినప్పుడు మనకి ఏదో ఒక రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ అండ్ అనేది ఒక ఆపరేటర్, అంటే కరెక్ట్గా స్మాల్ లెటర్స్ AND ఈ 3 క్యారెక్టర్స్ స్మాల్ క్యారెక్టర్స్తో టైప్ చేస్తేనే మనకు అండ్ అనేది ఆపరేటర్ పనిచేస్తుంది. అలా కాకుండా నేను 5 క్యాపిటల్ అండ్, ఓకేనా, క్యాపిటల్ ఏనే తీసుకుందాం, అండ్ 6 అని కొట్టాను అనుకో, ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది. ఏంటిది ఎర్రరు? ఇన్వాలిడ్ సింటాక్స్, అంటే సింటాక్స్ ఎర్రర్. అంటే మనం ఇక్కడ తీసుకున్న అండ్ అనేది ఎక్కడ కూడా పైన కింద ఎక్కడ డిఫైన్ చేయలేదు. పోనీ అది ఇన్బిల్ట్ కీవర్డా? అది కూడా కాదు. ఓకేనా. సో ఇలా మనం ఎగ్జాక్ట్ కీవర్డ్స్ని ఎగ్జాక్ట్గా విత్ కేస్ సెన్సిటివ్తోనే వాడాలి. ఓకేనా. సో అలాగే మనకు నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్లో కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏంటి కీవర్డ్స్ వాడేవి, దేని పర్పస్ కోసం యూజ్ చేశారు అవి కూడా మనం తెలుసుకుంటాము. ఓకేనా. ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ స్మాల్ అంటే ఇచ్చేసేటప్పుడే మనకు రిజల్ట్ వచ్చింది. బట్ అందులో ఒక్క లెటర్ క్యారెక్టరు కేస్ అనేది మారే లోపల ఎందుకు మనకి ఎర్రర్ వస్తుందంటే ఇదే అనమాట కేస్ సెన్సిటివ్ అంటే. ఓకేనా. సో మనం క్యారెక్టర్స్ని చాలా సెన్సిటివ్గా యూజ్ చేయాలి. ఓకేనా. రఫ్గా ఎలా పడితే అలా మనకు నచ్చినట్టు రాయడానికి లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th ఫీచర్ వచ్చేసి పోర్టబుల్. ఓకేనా. పోర్టబుల్ అంటే ఏంటి? యూ కెన్ రన్ కోడ్ ఇన్ ఎనీ ఓఎస్. ఓఎస్ అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ పైథాన్లో, ఓకేనా, ఒకసారి నువ్వు సోర్స్ కోడ్ని టైప్ చేసిన తర్వాత ఈ సోర్స్ కోడ్ని నువ్వు ఎక్కడైనా తీసుకెళ్ళు, పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటావా, సీడీలో కాపీ చేసుకుంటావా, ఎక్కడైనా కాపీ చేసుకో. అది రన్ చేసేటప్పుడు నువ్వు లినక్స్లో అయినా రన్ చేయి, విండోస్లో అయినా రన్ చేయి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా చేయి, లేదంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేయి. ఎక్కడ రన్ చేసినా కూడా సేమ్ రిజల్టే వస్తుంది. అదే కోడ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ అంటే ప్రోగ్రామింగ్ కోడ్స్ ఏదైతే ఉంటాయో అవి ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే డిజైన్ చేసి ఉంటారు. అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అదర్ ప్లాట్ఫామ్స్లో అది వర్క్ కాదనమాట. అందుకే దీని పైథాన్లో బెస్ట్ ఫీచర్స్ కింద మనం పోర్టబుల్ కూడా చెప్పుకోవచ్చు. పోర్టబుల్ అంటే అది. ఓకేనా. తర్వాత ఇట్ హ్యాస్ రిచ్ లైబ్రరీస్. ఈ పైథాన్కి, ఓకేనా, రిచ్ లైబ్రరీస్ అంటే సాదా సీదా లైబ్రరీస్ కాదు. ఇందులో మనకు కాంప్లెక్స్ అంటే స్టాండర్డ్ కమాండ్స్, బేసిక్ కమాండ్స్ ఏదైతే ఉంటాయో అవి వర్క్ చేసుకుంటాము. అది కాకుండా ఇన్డెప్త్గా, ఓకేనా, డీప్గా మనం డీప్ క్యాల్కులేషన్ చేయాలి. ఓకేనా. సో అలాంటప్పుడు దాన్ని సపోర్ట్ చేసే సపరేట్ లైబ్రరీస్ అనేటివి ఉంటాయి. ఆ లైబ్రరీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ లైబ్రరీస్కి ఎగ్జాంపుల్గా ర్యాండమ్ అనేది ఒక లైబ్రరీ ఉంటుంది, నంబర్ పైథాన్ అనేది ఒక లైబ్రరీ ఉంది, డీజాంగో అనే ఒక ఇది ఉంది లైబ్రరీ. డీజాంగో అనేది ఏంటి? వెబ్ అప్లికేషన్స్ కోసం, వెబ్ డెవలప్మెంట్ కోసం. ఓకేనా. అలాగే ఫాస్ట్ API ఉంది, ఇది కూడా ఒక లైబ్రరీ. జస్ట్ మీకు కేవలం చెప్పుకోవడానికి, ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే ఇక్కడ 3 or 4 రాశాను. ఇవి కాకుండా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, మ్యాథ్ రిలేటెడ్గా, కెమిస్ట్రీ రిలేటెడ్గా, ఫిజిక్స్ రిలేటెడ్గా. ఓకేనా. సో మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్గా, ప్రతి డిపార్ట్మెంట్ లెవెల్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ర్యాండమ్ నెంబర్స్ని, ఓకేనా, ఏదో ఒక ర్యాండమ్ నెంబర్స్, ఓకేనా, 10 to 20 లోపల ఏదో ఒకటి ప్రింట్ కావాలంటే అది ఊరికే ప్రింట్ కాదు. ఓకేనా. దాని లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ లైబ్రరీస్లో ర్యాండమ్ నెంబర్ రావడానికి ఒక కమాండ్ అనేది ఉంటుంది. ఆ కమాండ్ మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చాలి.
ఓకేనా. సో దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. రిచ్ లైబ్రరీస్లో మనం జస్ట్ ఒక ర్యాండమ్ నెంబర్ని ఎలా ప్రింట్ చేసుకోగలుగుతాము అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. సో ఇది మీకు స్క్రిప్ట్ మోడ్లో అయినా చేయొచ్చు, లేదంటే ఇంటరాక్టివ్ మోడ్లో అయినా చేయొచ్చు. ఫస్ట్ మోడ్స్ అనేది తర్వాత టాపిక్ కాబట్టి తర్వాత చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ లైబ్రరీస్కి వచ్చి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి దానికోసం ఒక ఎగ్జాంపుల్ మీకు లైవ్లో చూపిస్తాను. ఓకేనా. ఇంపోర్ట్ ర్యాండమ్. ఓకేనా. ఇంపోర్ట్ ర్యాండమ్ అంటే ర్యాండమ్ అనే లైబ్రరీ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఎక్కడ? ఇంటర్ప్రెటర్లో. ఇదే కోడ్ మనం స్క్రిప్ట్ ఫైల్స్లో కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మరి ఈ ర్యాండమ్ని ఇంపోర్ట్ చేశాను. ర్యాండమ్లో కొన్ని ఫంక్షన్ ఉంటాయి. ఏంది? మనము ర్యాండమ్గా ఇంటిజర్ నెంబర్స్ కావాలా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ర్యాండమ్ డాట్ ర్యాండింట్. ఓకేనా. సో ర్యాండమ్ ఇంటిజర్ నెంబర్ కావాలి. ఓకేనా. ర్యాండింట్ అనేది మనకు ఒక ఫంక్షను. ఈ ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేయొచ్చు. అంటే ఒక సర్టెన్ రేంజ్ అనేది ఇవ్వాలి. అంటే నాకు 20 నుంచి 50 లోపల ఏదో ఒక నెంబర్ ఇంక్లూడింగ్ 20 అండ్ 50 ఆల్సో, అంటే స్టార్టింగ్ నెంబర్ కావచ్చు, అలాగే ఇటువైపు ఉన్న ఎండింగ్ నెంబర్ కావచ్చు. ఓకేనా. సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నెంబర్తో పాటు ఏదో ఒక నాకు ర్యాండమ్ నెంబర్ కావాలి అనుకో. అలాంటప్పుడు ఈ ర్యాండమ్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ర్యాండమ్ ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా. అందులో మనకు ర్యాండమ్ డాట్ ర్యాండింట్. ఓకేనా. ఈ ర్యాండింట్ అనేది ఒక ఫంక్షను ఈ ర్యాండమ్ రిలేటెడ్గా. ఎప్పుడైతే ఈ పీస్ ఆఫ్ కోడ్ని సెకండ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తామో మనకు 20 to 50 లోపల ఉన్న ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రతిసారి ర్యాండమ్కి ఏదన్నా ఇవ్వండి, సేమ్ వాల్యూ రాదు. ర్యాండమ్ కదా, అంటే ఎనీ నెంబర్. ఇక్కడ రేంజ్ బిట్వీన్ 20 to 50, 20 to 50 లోపల ఉన్న ఏదో ఒక నెంబరు ర్యాండమ్గా మీరు ఎగ్జిక్యూషన్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క రిజల్ట్ వస్తూనే ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ బిట్వీన్ 20 to 50 అన్నది మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇలా మనం పైథాన్లో ప్రతి లైబ్రరీని మనం యూజ్ చేసుకొని దాని రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మన కోడింగ్కి మన అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. అలాగే గ్రాఫిక్స్ యూజ్ చేయాలి. ఓకేనా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అలాగే కొన్ని కలర్ఫుల్ డిస్ప్లేస్ కావాలి. సో అన్నిటికీ ప్రతి దానికి లైబ్రరీస్ ఉన్నాయమ్మా. ఓకేనా. సో అన్నిటికీ మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట పైథాన్ యొక్క 6th ఫీచర్. తర్వాత 7th వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో ఇది మనం వెబ్సైట్స్ని డిజైన్ చేసుకోవాలన్నా, వెబ్ సర్వర్స్ని రన్ చేయాలన్నా, ఇంకా వెబ్ రిలేటెడ్ ఎన్ని మనకు అవసరాలు ఉంటాయో అన్నిటికీ సంబంధించిన మనకు ప్రతి దానికి లైబ్రరీస్ ఉన్నాయి. ఓకేనా. సో వాటిని చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్గా వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా వెబ్ ఫ్రేమ్వర్క్ చేసుకోవచ్చు ఈ పైథాన్ని చేసుకొని. అలాగే డేటాబేస్ ఇంటిగ్రేషన్ అంటే సపోజ్ మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ పేర్లు, మీ ఊరి పేర్లు, మీ యొక్క ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు. సో ఇవన్నీ ఒక ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకుంటాం. ఒక వెబ్ సర్వర్లో డిస్ప్లే చేయించాలి, అందులో మనం మోడిఫికేషన్ చేయించాలా, లేదంటే సమ్ అదర్ ఫంక్షనాలిటీ చేయాలా. సో ఇవన్నీ కూడా ఇలా డేటాబేస్ ఇంటిగ్రేషన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీఐ డెవలప్మెంట్స్. సో ఏపీఐ డెవలప్మెంట్స్ అంటే మనకు ఫాస్ట్ వెబ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, షార్ట్ ఫామ్స్లో. సో అలాంటి డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అలాగే టెంప్లెట్ ఇంజిన్స్. ఓకేనా. సో కొన్ని టెంప్లెట్స్ ఫార్మాట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్. సో మనం ఫైనాన్షియల్ రిలేటెడ్గా సెక్యూరిటీ ఫీచర్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు పైథాన్ని చేసుకొని. ఓకేనా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వెబ్ డెవలప్మెంట్లో కూడా మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు ఈ పైథాన్ అందించే వెబ్ డెవలప్మెంట్ ఫీచర్ అనమాట. ఓకేనా. ఫైనల్గా ఇట్ యూజెస్ ఇండెంటేషన్. దెన్ వాట్ ఈజ్ ఇండెంటేషన్ అంటే ఏం లేదు బాబు. ఈ ఇండెంటేషన్ అంటే ప్రతి మనం రాసుకుంటున్న మొత్తం ఒక కోడ్లో బ్లాక్స్ ఆఫ్ కోడ్స్, పీసెస్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉంటాయి. ప్రతి బ్లాక్స్లో మనకు ఇంటర్నల్గా ఓకేనా సపరేట్ చిన్న చిన్న బ్లాక్స్, పెద్ద పెద్ద బ్లాక్స్ రకరకాలు ఉంటాయి. సో మనకి అన్ని సింగిల్ అంటే లెఫ్ట్ టు రైట్ స్టార్టింగ్ నుంచి అన్నిటికీ ఒకే ఒక మార్జిన్ రాసినట్టు రాసుకున్నాం అనుకోండి, ఏది దేనికి సంబంధించిన మనకు ప్రాపర్గా అర్థం కాదు. ఈవెన్ అది రన్ చేసినప్పుడు ఆ కోడ్ అనేది వర్క్ కాదనమాట, చాలా ఎర్రర్ వస్తుంది. అందుకనేసి ఇది ఇండెంటేషన్ చూపిస్తుంది. సో ఇంటర్నల్గా నెస్టింగ్ చేసేటప్పుడు ఓకేనా పీస్ ఆఫ్ కోడ్కి
రెగ్యులర్ కోడ్కి, ఓకేనా, ఆ ఫ్లో అనేది డిఫరెన్షియేషన్ ఇచ్చుకుంటూ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఈ స్ట్రక్చర్లో పార్టే ఈ ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్యాబ్ స్పేస్, గుర్తుపెట్టుకోండి. అది సింగిల్ ట్యాబా డబల్ ట్యాబ్ స్పేస్ అనేది మీరు ఒకసారి ఏది ఇస్తారో అదే ఫార్మాట్ ఆ కోడింగ్ వరకు మీరు ఫాలో కావాలి, ఓకేనా. సో దీనికంటూ మీకు అందరికీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ రాసుకున్న కోడ్స్ అనేటివి ఉన్నాయి. దానికోసం ఇక్కడ చూడండి వైల్ లూప్, ఓకేనా. ఈ వైల్ లూప్లో ఇక్కడ చూడండి వైల్ ట్రూ, తర్వాత వచ్చే నెక్స్ట్ ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంటర్నల్గా సెకండ్ లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చేసి చూడండి ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రింట్ ఎంటర్ 0 ఫర్ ఎగ్జిట్, ఓకేనా. ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, దానికి యూజర్ నుంచి ఇన్పుట్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను, ఓకేనా. తర్వాత ఇంకొక కండిషన్ ఇస్తాను. ఆ కండిషన్లో అగైన్ ఇక్కడ ఒక బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తాను. ఆ కండిషన్లో మళ్ళీ ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఇఫ్ తీసుకుంటున్నాను, ఎల్స్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక ట్యాబ్ స్పేసు, మళ్ళీ ఇంటర్నల్గా కండిషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ట్యాబ్ స్పేసు, మళ్ళీ ఈ ఇఫ్ కాకపోతే ఇంకొక ఇఫ్ ఎల్ఇఫ్, ఓకేనా. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇంటర్నల్ స్టేట్మెంట్కి ఇడొక ట్యాబ్ స్పేస్. సో దీన్నే ఇండెంటేషన్ అంటారు, ఓకేనా. చూడండి అలాగే మీకు ఇంటరాక్టివ్ మోడ్లో కూడా ఇంకొక ఇండెంటేషన్కి ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. సో ఇందాక వైల్ లూప్ చూపించాను కదా, ఇప్పుడు ఫర్ లూప్, ఓకేనా. నేను ఏదో ఒక ర్యాండమ్ రేంజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలా, ఓకేనా. దానికోసం మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తాను ఇక్కడ. ఫర్ ఐ ఇన్ రేంజ్ 10, రేంజ్ అనేది ఒక ఫంక్షను. అందులో ఏదో ఒక నెంబర్ మెన్షన్ చేయాలి, హైయెస్ట్ నంబర్, ఓకేనా. లేదు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అని ఇవ్వచ్చు, లేదు స్టార్టింగ్ ఎండింగ్తో పాటు స్టెప్ కూడా ఇవ్వచ్చు, ఓకేనా. సో మీకు జస్ట్ అర్థం కావడానికి, ఓకేనా, నేను ఇండెంటేషన్ అర్థం కావడానికి ఈ ఒక చిన్న పీస్ ఆఫ్ 2 లైన్ పీస్ ఆఫ్ కోడ్ని మీకు ఎగ్జాంపుల్గా చూపించాలనుకున్నాను కాబట్టి ఈ కోడ్ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్, సపోజ్ నేను ఒక 10 నెంబర్స్ 10 లోపల, అంటే 10 కాదు, ఇక్కడ రేంజ్ ఇచ్చేసినప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏదైతే చివరి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ నెంబర్ రాదు, దానికి ముందు వాల్యూ వరకు ప్రింట్ అవుతుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత కోలన్. సో మనకు ఫర్ లూప్లో, ఓకేనా, స్టేట్మెంట్ ఎండింగ్కి మనకు కోలన్ అనేది ఇచ్చేస్తాం. కోలన్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చూడండి ఇది వరకు వచ్చిన స్ట్రక్చర్ వేరే, ఇక్కడ స్ట్రక్చర్ వేరే. అంటే ఈ స్టేట్మెంట్ లూప్ అనేది ఇంకా అయిపోలా, ఓకేనా, ఇంకా సంథింగ్ ఏదో ఉంది అనేసి అక్కడ మనకు ఒక ఇండికేషన్ ఉంది. సో దీన్ని బట్టి మనకు ఇక్కడ ఒక ఇండెంటేషన్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇంటర్నల్ కమాండ్ అనమాట, ఇంటర్నల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. దానికోసం ఒక ట్యాబ్ కీని ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే, అంటే ఇక్కడి నుంచి మన స్టేట్మెంట్ అనేది మొదలు పెట్టాలి, ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ ఐ, ఓకేనా. సో మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా, ఓకేనా, రేంజ్ 10, ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. రేంజ్ అనేది బై 0 నుంచి 10 వరకు మెన్షన్ చేసినట్టు అవుతుంది. ఇందులో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూనే ఐతో మొదలు పెడుతుంది, ఓకేనా. సో అప్ టు ఎంతవరకు 10th నెంబర్ వచ్చేంతవరకు ఈ రిపిటేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి నెంబరు ఐ వాల్యూ కదా, ప్రతి రిపిటేషన్లో ఐ వాల్యూ చేంజ్ అవుతూ మనకు ప్రింట్ అనేది వస్తుంది, ఓకేనా. నేను ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తున్నాను. ఎంటర్ హిట్ చేసినప్పుడు చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 9, అంటే మనకు అప్ టు 10, నాట్ 10 ఎగ్జాక్ట్లీ, ఓకేనా. సో మనకు నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇండెంటేషన్, ఓకేనా. సో పైథాన్లో లాస్ట్ ఫీచర్గా ఇక్కడ చూడండి ఇది ఒక ట్యాబ్ స్పేసు, ఓకేనా. ఓకేనా, ఈ ఫర్ ఇక్కడ ఏదైతే మనం రెగ్యులర్ స్టేట్మెంట్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ చూడండి 6, ఓకేనా. ఇక్కడ ఇదే నేను ఇక్కడ నుంచి ఒక ట్యాబ్ స్పేస్ కనిపిస్తుందా ఈ ప్రింట్ వరకు, దీన్నే ఇండెంటేషన్ అంటారు, ఓకేనా. ఇలా ఇండెంట్ చేస్తేనే మనకు ఈ రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. దెన్ వాట్ అబౌట్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఏ ఇండెంటేషన్? సి చూడండి ఫర్ లూప్ ఇచ్చాను. ఇప్పుడు నేను నేరుగా ఈ ఇండెంటేషన్ ఇవ్వకుండా ప్రింట్ స్టేట్మెంట్ని, ఓకేనా, ఫర్ కిందే పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ ఇండెంటేషన్ మీరు ప్రాపర్గా వేయకపోతే ఏం చేస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంట్ బ్లాక్. సో ఇది ఒక బ్లాక్ అనమాట, ఫర్ బ్లాక్. ఈ బ్లాక్కి ఇంటర్నల్గా మనం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తున్నామంటే, ఓకేనా, దానికి ఖచ్చితంగా ఇండెంటేషన్ యూజ్ చేయాలి. అదర్వైజ్ ఇది ఒక రెగ్యులర్ స్టేట్మెంట్గా తీసుకొని అది కూడా మనకి ఇంప్రాపర్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ స్టేట్మెంట్ ఎర్రర్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇలా పైథాన్ అనేది ఇండెంటేషన్ని యూజ్ చేస్తుంది. ఎందుకు యూజ్ చేస్తుంది,
ఓకేనా. రెగ్యులర్ స్టేట్మెంట్కి ఇంటర్నల్ స్టేట్మెంట్కి డిఫరెన్షియేషన్ చూపెట్టాలి కాబట్టి. ఓకేనా. సో ఇది దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్. దెన్ కమింగ్ టు పైథాన్ ఇన్స్టాలేషన్ అండ్ ఎడిటర్. ఓకేనా. సో ఈ పైథాన్ని మనం నేర్చుకోవాలంటే మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ కావాలి కదా. మరి ఈ పైథాన్ సాఫ్ట్వేర్ని మనం python.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. ఆల్రెడీ మీకు python.org వెబ్సైట్ చూపించాను ఇక్కడ. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, python.orgకి వెళ్ళేసి అందులో మీరు అందులో విండోస్ అని కొట్టారనుకోండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ నాది ఉబుంటు కాబట్టి నేను డౌన్లోడ్ చేసిన యూజ్ లేదు కాబట్టి జస్ట్ డౌన్లోడ్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, జస్ట్ డౌన్లోడ్ కొడితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసి మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కానీ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అలా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత అందులో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయండి, ఓకే నెక్స్ట్ ఫినిష్, అంతే. ఇలా సింపుల్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్ అంటే ఈ ఉబుంటు లాంటిది. ఉబుంటు కావచ్చు, ఫెడోరా కావచ్చు, ఓపెన్ సిసి కావచ్చు, కేవ్ ఉబుంటు కావచ్చు, ఓకేనా, రెడ్ హ్యాట్ కావచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ కూడా లినక్స్ ఫ్యామిలీస్. సో ఇందులో గుర్తుపెట్టుకోండి, ఈ ఎనీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో బై డిఫాల్ట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు పైథాన్ అనేది బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా సర్వర్ సైడ్ రిలేటెడ్గా ఏదైనా సమ్ అంటే పైథాన్ లేని సాఫ్ట్వేర్ రికగ్నైజ్ చేశారనుకోండి, అంటే ఆపరేటింగ్ సిస్టము, అక్కడ కూడా మీరు వరి కావాల్సిన పని లేదు. లినక్స్లో మీకు ఒక సింపుల్ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా. sudo స్పేస్, ఇక్కడ వైట్ స్పేస్ ఒక చిన్న స్పేస్ ఉంది. ఓకేనా. sudo స్పేస్ apt-get స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ పైథాన్. ఓకేనా. ఇది కొట్టారనుకోండి, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. లేదు నాకు అప్డేటెడ్ థర్డ్ వర్షన్ పైథాన్ 3లో నేను వర్క్ చేసుకుంటాను. సో పైథాన్ sudo స్పేస్ apt-get. ఓకేనా. సో ఇదే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు టైప్ చేయండి. టెర్మినల్లోనే మనకు మొత్తం కూడా లేటెస్ట్ పైథాన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా మీరు పైథాన్ సాఫ్ట్వేర్ని ఐదర్ విండోస్లో కావాలంటే విండోస్లో, లేదు ఉబుంటులో కావాలంటే ఉబుంటులో మీరు ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకు వీటి యొక్క పైథాన్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అని కొట్టండి. ఓకేనా. ఇంకా ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏదో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. లాస్ట్ ఫినిష్, జస్ట్ క్లోజ్ ఇట్. ఓకేనా. తర్వాత ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలా ఏంటి అనేసి. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కావచ్చు, లాస్ట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇందులో ఎన్ని రకాలుగా పైథాన్ని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. వర్క్ చేసుకోవచ్చు అంటే ఎగ్జిక్యూషన్ అనేసి, ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్. ఓకేనా. లేదంటే అవుట్పుట్ని జనరేట్ చేయడం. సో కోడ్ వన్స్ రాసుకున్న తర్వాత అవుట్పుట్ మనకు ప్రతి ఒక్కరికి కావాలనే కదా రాస్తాము. ఓకేనా. అవుట్పుట్ కావాలంటే ఏం చేయాలి, ఆ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకు టూ మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంటరాక్టివ్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ మోడ్. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి, ఇట్ ఇన్క్లూడ్స్ డైరెక్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఓకేనా. సో మనం ఇందాక చూపించినట్టు మీకు ఇక్కడ, ఓకేనా, లైవ్లో మళ్ళీ ఒకసారి స్క్రీన్ చూపిస్తాను. ఇక్కడ చూసాం కదా. ఓకేనా. సో ఇది ఒక టెర్మినల్ కమాండ్స్. ఇక్కడ చూడండి, ర్యాండమ్ మనకు ఒకసారి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు దీనికన్నా ముందు ఇంపోర్ట్ ర్యాండమ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ లైబ్రరీలో ఉన్న ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చేసుకొని ఒక ర్యాండమ్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇంకొక కమాండ్, మళ్ళీ ఇంకొక నెంబర్ వచ్చింది. ఇలా స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ మనకు పీస్ ఆఫ్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనం ఇది ఒక పైథాన్ కన్సోల్, ఈ పైథాన్ కన్సోల్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. సో దీన్ని అందుకనేసే ఇంటరాక్టివ్ మోడ్ అంటున్నాం. ఓకేనా. అలాగే ఇందులో మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. వేరియబుల్ వాల్యూస్. బట్ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ టోటల్ సోర్స్ కోడ్ని మనం సేవ్ చేయలేము, అంతే. లేదు నాకు కంప్లీట్గా కావాలి, దెన్ వాట్ షుడ్ యూ డూ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఇన్క్లూడింగ్ ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. అగైన్ మనకు ఎడిటింగ్ వర్క్ అనేది చాలా అవసరం అవుతుంది. అంటే స్క్రిప్ట్ మోడ్లో సేవ్ చేయాలనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని మళ్ళీ
టెక్స్ట్ ఫైల్కి వెళ్ళి పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ సింబల్స్ ఏదైతే ఉంటుందో ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా డిలీట్ చేసుకోవాలి. సో ఇదంతా హెడేక్ పని. ఓకేనా. సో మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్స్ ఏదైనా మనం టెంపరీగా రన్ చేసుకోవడానికి మాత్రమే ఈ మోడ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. లేదు నేను టెంపరీగా ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, నేను స్టోర్ చేసుకోవాలి ఆ సోర్స్ కోడ్ని, రేపు వెళ్ళుండి ఆ కోడ్ని మళ్ళీ నేను వర్కౌట్ చేసి దాన్ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను, లేదు నేను ప్రాజెక్ట్ చేసుకుంటాను అనే వాళ్ళకి ఈ స్క్రిప్ట్ మోడ్ అనేది చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఇందులో ఏం లేదు, మనం ఇది ఒక ఫైల్ మీకు కూడా క్రియేట్ చేసి చూపిస్తాను, ఏం వరీ కావద్దండి, యు ఆర్ విత్ మీ. ఓకేనా. సో ఇలా. ఓకేనా. సో మీరు లేదంటే ఏం చేయొచ్చు, ఇలా సెర్చ్ బార్ ఎత్తుకొని టెక్స్ట్, ఓకేనా, టెక్స్ట్ అని కొట్టారనుకోండి టెక్స్ట్ ఎడిటర్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఓపెన్ చేసిన అగైన్ ఇదే ఓపెన్ అవుతుంది. సో అన్టైటిల్ డాక్యుమెంట్, ఇక్కడ ప్రింట్. ఓకేనా. ప్రింట్ మీకు శాంపుల్గా స్క్రిప్ట్ మోడ్ చూపించడానికి చెప్తున్నాము. ఓకేనా. ఇందులో హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాం. మనం సోర్స్ కోడ్ ఇది ఒక పార్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ కోడ్ ఇలా టైప్ చేస్తే సరిపోతుందా, దీన్ని ఈ ఫైల్ని మనం అగైన్ పైథాన్ ఫైల్గా మనము సేవ్ చేయాల. పైథాన్ ఫైల్గా సేవ్ చేయాలంటే ఏంటి, .py ఎక్స్టెన్షన్తో ఈ ఫైల్ని సేవ్ చేయాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, నేను Ctrl+S అనే కీతో ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో షార్ట్కట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుందో బై డిఫాల్ట్ ఇక్కడ హైలైట్ అవుతుంది ఈ డైరెక్టరీ సెంటర్ ఈ సైడు. సో మనం డిఫాల్ట్గా హోమ్లో డిస్ప్లే అవుతుంది, నాకు హోమ్లో వద్దు డెస్క్టాప్లో కావాలా, సో డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. నాకు డెస్క్టాప్ కూడా వద్దు, అగైన్ ఐటీ ఫోల్డర్లో కావాలా. ఓకేనా. ఈ ఐటీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి డెస్క్టాప్ తర్వాత ఐటీ హైలైట్ అయింది, అంటే ఇక్కడ ఏది హైలైట్ కాలేదు, అంటే మనం ఇంటర్నల్గా చూజ్ చేసుకుంటున్నాం మన ఫైల్ ఎక్కడ సేవ్ చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుందని. సో గుర్తుపెట్టుకోండి, హోము, ఈ 0 అనేది ఒక యూజర్ నేము, ఇది వచ్చేసి డెస్క్టాప్లో మళ్ళీ ఐటీ అనే ఒక ఫోల్డర్లో నేను క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ నేను నేమ్ ఇస్తాను, ఇక్కడ హైలైట్ చేసుకున్నా. ఇది వరకు అన్టైటిల్ డాక్యుమెంట్ ఉన్నది, ఇప్పుడు నాకేంటి, ఇది నేను ఫస్ట్ ప్రోగ్రామ్ నాది కాబట్టి FIRST first.py. ఓకేనా. ఇక్కడ చూడండి నేమ్ first.py అనేది నేను డెస్క్టాప్లోని ఐటీ అనే ఫోల్డర్లో, అంటే ఈ ఐటీ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. వన్స్ ఇట్లా నేమింగ్ చేసిన తర్వాత మనకు సేవ్ అనే బటన్ ఇట్లా కింద కానీ సైడ్ కానీ ఎక్కడో చోట కనిపిస్తుంది మీరు ఇచ్చేస్తున్న వర్షన్ని బట్టి. ఓకేనా. అది నాది ఓల్డ్ వర్షన్ కాబట్టి కింద కనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అంటే ప్రజెంట్ టైం పీరియడ్లో మీకు లేటెస్ట్ వర్షన్స్లో ఇక్కడ సైడ్లోనే ఇక్కడే చూపించేస్తుంది. ఓకేనా. సో ఇది అనమాట. ఇక్కడ నేను సేవ్ అని కొట్టాను అనుకోండి, నేను చూజ్ చేసుకున్న ఇదే డైరెక్ట్లో సేవ్ అయిపోతుంది. ఇలా ఈ స్క్రిప్ట్ ఫైల్ని అంటే పైథాన్ ఫైల్ని మనం ఇలా సేవ్ చేయాలి, లేదంటే స్టోర్ చేయాలా. చూడండి వన్స్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫైల్ యొక్క డైరెక్టరీ కూడా ఇక్కడ పైన కనిపిస్తుంది అడ్రస్. ఇప్పుడు డెస్క్టాప్ టాప్ చూడండి, టాప్ ఎడిట్ దగ్గర. ఓకేనా. సో అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలా, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, అగైన్ యూ నీడ్ ఏ టెర్మినల్ అంటే ఇందాక చూపించినట్టు ఇది. సో దీనికే షార్ట్ కట్ మీకు Ctrl+Alt+D అనేది ఉంది. ఓకేనా. Ctrl+Alt+T. ఓకేనా. నేను మళ్ళీ మీకు ఫ్రెష్గా చూపిస్తాను. Ctrl+Alt+T అని టైప్ చేయగానే మనకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన ఫైల్ ఎక్కడుంది, ఇక్కడ ఈ డెస్క్టాప్ ఐటీ అనే ఫోల్డర్లో ఉంది. సో మనం ఆ లొకేషన్కైనా వెళ్ళచ్చు, లేదంటే కమాండ్ ఇచ్చేటప్పుడే ఫైల్ యొక్క అడ్రస్ కంప్లీట్గానే ఇవ్వచ్చు. సో రెండు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, జస్ట్ అబ్జర్వ్. ఓకేనా. సో నేను ఫస్ట్ డైరెక్ట్ పాత్ ఇచ్చేసి వర్క్ చేస్తాను. సో కమాండ్ ఏంటి, పైథాన్ రన్ చేయాలంటే పైథాన్ కమాండ్ పైథాన్ స్పేస్ స్లాష్, ఓకేనా, బ్యాక్వర్డ్ స్లాష్ మా గుర్తుపెట్టుకోండి, హోమ్ యూజర్ వచ్చేసి 0, ఓకేనా, స్లాష్ డెస్క్టాప్, అందులో మళ్ళీ ఐటీ అనే ఫోల్డరు, ఓకేనా, స్లాష్ ఫస్ట్ అనే కదా FIRST first.py. ఓకేనా. సో first.pyని ఇవ్వంగానే చూడండి హలో వరల్డ్. సో ఇక్కడ మనం రాసుకున్న స్క్రిప్ట్లో ఒక సింగిల్ కమాండ్ అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇలా పైథాన్ కమాండు, ఒక సింగిల్ స్పేసు, ఆ ఫైల్ యొక్క అడ్రస్
చూడండి ఫైల్ ఎక్కంటే ఈ ఫస్ట్ డాట్ పీవై అనే ఫైలు ఎక్కడుంది, ఐటీ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఐటీ అనే ఫోల్డర్ ఎక్కడుంది, డెస్క్టాప్లో ఉంది. మరి ఈ డెస్క్టాప్ అనే ఫోల్డర్ ఎక్కడుంది, జీరో యూజర్ నేమ్ అనే ఫోల్డర్లో ఉంది. ఈ జీరో అనే ఫోల్డర్ ఎందులో ఉంది, హోమ్ ఎక్కడుంది, రూట్ డైరెక్టరీ. ఈ చివరి ఉండే స్లాష్ని ఏమంటున్నాం, రూట్ అంటారు. ఈ రూటింగ్ అంటే ఇది టాప్ అనమాట. దీనికి మించి నెక్స్ట్ లెవెల్స్ లేవు, ఇదే చివర. ఓకేనా. సో రీసెంట్ వచ్చేసి ఐటీ అవుతుంది. రీసెంట్ అంటే మనకు దగ్గరగా ఉన్న ఫోల్డర్, మనం ఉంటున్న ఫోల్డర్ గుర్తుపెట్టుకోండి. ఇలా డైరెక్ట్గా ఆ ఫైల్ యొక్క ఈ ఫైల్ యొక్క అడ్రస్ని ఇలా పూర్తిగా ఇస్తే ఇలా కూడా వర్క్ అవుతుంది. లేదు నేను డైరెక్ట్గా ఈ అడ్రస్కి వెళ్ళి మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసుకుంటానంటే చేయొచ్చు. అది కూడా ఎట్లా అంటే ఫస్ట్ చేంజ్ కావాలా మన డైరెక్టరీ, మనం ఉంటున్న డైరెక్టరీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ పీడబ్ల్యూడి ఎంటర్ చేయగానే చూడండి హోము 0 చూపిస్తుంది. అర్థమవుతుందా. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీ నుంచి నేరుగా ఐటీ అనే ఫోల్డర్కి జంప్ అయిపోవాలి అంటే చేంజ్ కావాలా. దానికి కమాండ్ వచ్చేసి సిడి స్పేస్ అగైన్. ఓకేనా. సో మీకు టైప్ చేసే ఓపిక ఉంటే టైప్ చేయండి, లేదంటే దీన్ని ఐటీ వరకు కాపీ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, దెన్ పేస్ట్ హియర్. అర్థమవుతుందా. ఇప్పుడు చూడండి ఇది వరకు మనకి ఇక్కడ ప్రాంప్ట్ దగ్గర, ఓకేనా, ప్రాంప్ట్ దగ్గర జస్ట్ యూజర్ వర్క్ మాత్రమే $సింబల్ వచ్చేది. ఇప్పుడు వచ్చేసి చేంజ్ అయినాం కాబట్టి ఎక్కడ చేంజ్ అయినామో దాని యొక్క లొకేషన్ కూడా చూపిస్తుంది. డెస్క్టాప్ ఐటీకి చేంజ్ అయినా. ఇప్పుడు మీరు చెకింగ్ చేసుకోవచ్చు, నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడున్నాను. చూడండి ఐఎమ్ హియర్ ఇన్ డెస్క్టాప్ ఐటీ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో ఇక్కడ పనిచేస్తున్నాను. మరి నా ఫైల్ ఐటీ అనే ఫోల్డర్ నేను సేవ్ చేశాను ఉందా లేదా ఎట్లా కనుక్కోవచ్చు. ఎల్ఎస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేది ఒక డైరెక్టరీ. ఓకేనా. సో ఎల్ఎస్ కొట్టుకుంటే ఇందులో మీకు చూడండి, ఓకేనా, ఇన్ని ఉన్నాయి. ఈ ఎల్ఎస్ కమాండ్ తీసుకుంటే ఇందులో మన ఫైల్ ఎన్ని ఉన్నాయి, 7 ఉంది. ఓకేనా. ఫస్ట్ డాట్ పీవై ఉంది. ఈ ఫైల్తో పాటు వేరే పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఇవన్నీ కూడా ఇదొక జిప్ ఫైలు, ఇదొక మామూలు ఫోల్డరు, ఇవన్నీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో ఈ ఐటీ అనే ఫోల్డర్లో ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇలా మనం స్క్రిప్ట్ మోడ్లో పైథాన్ ఫైల్ని రన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి మా, పైథాన్ ఫైల్ రన్ చేయాలంటే, ఓకేనా, ఓకే, ఎవరైనా కూడా ఈ వీడియో ఎవరైనా వాచ్ చేయండి. బట్ నేను చెప్తున్నది ఒకటే, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా. పైథాన్ ఫైల్ని మనం స్క్రిప్ట్ మోడ్లో రన్ చేయాలంటే కమాండ్ వచ్చేసి పైథాన్ స్పేస్ ఫైల్ కంప్లీట్ అడ్రస్ ఇవ్వాలి. సినారియో 1. లేదు నేను డైరెక్టరీకి చేంజ్ అవుతాను ఇలా. ఓకేనా. ఇలా సిడి హోమ్ స్పేస్ ఇలా డైరెక్టరీ చేంజ్ అయ్యి ఆ ఫోల్డర్లోనే మన ఫైల్ కన్నా ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా రన్ చేయొచ్చు. ఎట్లా రన్ చేయొచ్చు, ఇది వరకు చెప్పినట్టు. ఓకేనా. సో ఇక్కడ ఈ అడ్రస్ అంతా ఇవ్వాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ అక్కడ ఐటీ అనే ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి. ఓకేనా. జస్ట్ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఎప్పుడు ఈ డైరెక్ట్లో మనం నేరుగా చేంజ్ అయినప్పుడు. ఓకేనా. అలాంటప్పుడు కొట్టామనుకోండి సేమ్ రిజల్టే మనకు వస్తుంది. ఇలా 2 రకాలుగా, ఒకటి ఫుల్ అడ్రస్ అన్న ఇవ్వాలా, లేదంటే ఆ డైరెక్ట్కి చేంజ్ అయ్యి అక్కడి నుంచైనా ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది hope you understand everybody. Okay, so if you have any doubts regarding Python, okay, don't hesitate. Okay, please comment. If you need any further assistance, then just comment. I will be helping for you forever. Next, thanks for watching, and please do subscribe, share with your friends and family. If my subscription count becomes more than 1000, then I'll be gifting anyone randomly 1 person, 1 or 2 person. Remember this thing. Okay, I'm signing off now. Thank you.